శుభములు కలుగు నీకు. అదిగో అరుంధతి వలుస్తున్నారు. నమస్కారం అండి అన్నయ్య గారు. నమస్కారం అమ్మా, కూర్చోండమ్మా. నమస్తే చరణ్. నమస్తే బావుగారు. నమస్కారం. కూర్చోండి. చెప్పండమ్మా. ఏం లేదండి, నిన్న అల్లుడు గారు మా ఇంటికొచ్చి తన మనసులో మాట చెప్పారు. ఆయన తన ఇష్టాన్ని చెప్పాక ఇంక మనం వెయిట్ చేయటం అనవసరం అనిపించింది. అందుకే తొందరలో పెళ్లి ముహూర్తాలు పెట్టించుకుందామని అడగడానికొచ్చాం. ఇందులో అడగడానికి ఏముంది, మీరనుకున్నట్టే చేసేయండి. చరణ్ మా అమ్మాయిని చేసుకుంటాను అనటమే మా అదృష్టం అనుకున్నాం. ఇక మా అమ్మాయి అయితే ఒక్క క్షణం కూడా నేల మీద లేదంటే నమ్మండి. అమ్మా, అదిగో చూసారుగా ఎంత బ్లష్ అవుతుందో. చరణ్ పెళ్లికి ఓకే చెప్పగానే వెంటనే బయలుదేరి మీతో మాట్లాడేమని తొందర పెట్టేసిందనుకోండి. అమ్మా ప్లీజ్, అయినా చరణ్ ఇష్టం అని చెప్పాక ఇంక నేనెందుకు వెయిట్ చేయాలి? అందుకే కదా మీ ఇద్దరికి ఒక ప్రైవేట్ స్పేస్ కల్పించాలని బయలుదేరొచ్చా. విక్కీ, నువ్వు కూడా నన్ను ఆట పట్టిస్తున్నావా? అన్నయ్య గారు, ఇక విషయానికొస్తే సంబంధం ఖాయం అనుకున్న తర్వాత కాబోయే అల్లుడికి మా తరపున బట్టలు పెట్టడం మా ఆనవాయితీ. విక్కీ, అల్లుడు గారికి బట్టలు పెట్టు. తీసుకోండి బావుగారు. అల్లుడు గారు, మీరు నిశ్చితార్థం రోజున ఈ బట్టలే కట్టుకోవాలి. అది మా ఇంటి పద్ధతి. మీరు డాడీతో మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అన్నయ్య గారు, ఆ? మనం కట్న కానుకల గురించి మాట్లాడుకుందాం. మన మాటల్లో అమ్మాయి ఎందుకు? రేఖని చరణ్తో మాట్లాడమని పంపించొచ్చా? పంపించండి అమ్మా. మీకు ఇబ్బంది ఏం లేదు కదా? ఏం లేదమ్మా. రేఖ, నువ్వు వెళ్ళి మాట్లాడుతూ ఉండు. మేమిక్కడ మాట్లాడుకున్నాక నిన్ను పిలుస్తాం. సరేమా. చూసారా అన్నయ్య గారు, రేఖకి చరణ్తో మాట్లాడడం అంటే ఎంత ఆనందమో. మరి చరణ్ని అంత ఎక్కువగా ప్రేమించింది తను.
అన్నయ్య గారు, మేం పెళ్లి చాలా గ్రాండ్గా జరిపిద్దామని అనుకుంటున్నాం. దానికయ్యే ఖర్చు మొత్తం మేమే చూసుకుంటాం. ఈ పెళ్లిలో ఎలాంటి డిస్టర్బెన్స్లు రావటానికి వీల్లేదు. మన మధ్య ఇంతకు ముందు జరిగినవన్నీ మర్చిపోదాం. మన రెండు ఫ్యామిలీలు ఇక నుంచి ఒకటే అని అనుకుందాం. అన్నయ్య గారు, మీకు ఓకేనా? ఆ? ఆ, ఓకే ఓకే అమ్మా. ఇక కట్న కానుకల విషయానికొస్తే మేము చరణ్కి పెద్ద గోల్డ్ పెండెంట్ ఉన్న ఎక్స్క్లూజివ్ 20 తులాల బంగారు నగ ఒకటి చేయిస్తాము. చరణ్, ఏంటి పెళ్లిలో మూడుముళ్ళు ఎలా వెయ్యాలా అని ఆలోచిస్తున్నావా? దాని గురించి ఇప్పటి నుంచే ఆలోచించుకో. ఈ టెన్షన్ అందరి మగాళ్లకు ఉంటుందట. మనకి పెళ్ళయ్యే వరకే ఏ టెన్షన్ ఉన్నా, ఒక్కసారి పెళ్ళైపోయాక ఆ తర్వాత ఇక మన జీవితంలో అన్ని సంతోషాలే ఉంటాయి, అన్ని నవ్వులే ఉంటాయి. నిజం చరణ్, మనిద్దరికీ పెళ్ళైతే నా ప్రపంచం అంతా నువ్వే. నీ ప్రపంచం నిండా నేనే ఉండాలి. నీకు ప్రతి క్షణం ఓ స్వీట్ మెమొరీలా ఉండిపోయేలా డిజైన్ చేసుకున్నాను. నీకు నిజంగా జీవితం అంటే ఇంత బాగుంటుందా అని అనిపించేలా చేయబోతున్నాను. నువ్వు ఊహించి కూడా ఉండనంత అందంగా ఉండిపోతుంది మన లైఫ్. నీకు నాకు నచ్చిన ప్లేస్లన్నీ చూపించడానికి ప్లాన్ చేసుకున్నాను. నాకు బాగా నచ్చిన ఫుడ్స్ తినిపించడం నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి అందమైన అనుభవాన్ని నీకు పరిచయం చేయడం వరకు అన్నీ ప్లాన్ చేసేసాను. అందుకోసం నువ్వు చేయాల్సిందల్లా ఒకే ఒక్కటి. మన లైఫ్లో జరిగిపోయిన విషయాలన్నీ మర్చిపోవాలి. మనల్ని డిస్టర్బ్ చేసే మనుషుల గురించి మర్చిపోవాలి. మరి మీ అమ్మగారు మర్చిపోయారా? ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగిన విషయాలన్నీ మర్చిపోకుండా ఇప్పటికీ మాటి మాటికి గుర్తు చేసుకుంటూ ఒక కుటుంబం మొత్తాన్ని టార్చర్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళకి చిన్న సంతోషాన్ని కూడా మిగల్చలేదు. అలాంటిది నువ్వు నాకు జరిగిపోయిన విషయాలన్నీ మర్చిపోమని చెప్తున్నావా? నువ్వు ఈ మాట చెప్పాలి అనుకుంటే ముందు మీ అమ్మగారికి చెప్పు. ఆవిడ గారు పాటించేలా చెయ్యి. అది నువ్వు కూడా పాటించు. అప్పుడొచ్చి నువ్వు నాకు చెప్పు. నువ్వు పాటించకుండా నాకు చెప్పే అర్హత లేదు. అండ్ ఇంకో విషయం, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నానంటే దాని అర్థం నా జీవితాన్ని నీకు నచ్చినట్టు తిప్పేసుకోవడానికి లైసెన్స్ ఇచ్చానని కాదు. నీకు నచ్చినట్టు నువ్వు ఆలోచించుకో. నాకు నచ్చితే చేస్తాను, లేకపోతే నాకు నచ్చిందే చేస్తాను. నీకు ఓకే అయితే ఫాలో అవ్వు, లేదంటే మానే. దట్స్ ఇట్. నాకు అర్థమైంది చరణ్, నీకు ఇంకా వారాహి మీద ప్రేమ చావలేదు. అందుకే నా మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నావు. ఇప్పుడు వారాహి గురించి ఏం మాట్లాడినా ఆ ఫ్రస్ట్రేషన్ని చూపిస్తావు. అందుకే ఇప్పుడు ఏం మాట్లాడినా. ఏంటి అలా చూస్తున్నావు? కోరుకున్నది దొరకనప్పుడు దొరికిన దాంతో సంతోషపడిపోవాలని ఓ మనిషితో నువ్వు అన్నావు కదా. కోరుకున్నది బలవంతంగా లాక్కున్నప్పుడు నీ చేతిలోకి ఆనందం వస్తే ఆనందం, బాధ వస్తే బాధను స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండాలని నీకు చెప్తున్నాను. అందుకే నీతో పెళ్లి కొప్పుకున్నందుకు సంతోషించు. ఆ తర్వాత జీవితాన్ని ఊహించుకోకు.
ఈ సంతోషం కూడా లేకుండా పోతుంది. నువ్వు నా గురించి ఇంత లోకుగా మాట్లాడుతున్నావు. నాకు తెలుసు నీ మనసు మారడానికి ఇంకా టైం పడుతుందని. నీకు నా మీద ప్రేమ పుట్టాలంటే ముందు నీకు వారాహి మీద ప్రేమ చచ్చిపోవాలి. ఆ ప్రేమని నేను చంపేస్తాను. వారాహిని చూడగానే నీకు అసహ్యం కలిగేలా చేస్తాను. పెళ్లి మాత్రం మా రాజస్థాన్ సాంప్రదాయ పద్ధతిలో మాత్రమే జరగాలి. ఏమా, అల్లుడు గారితో మాట్లాడటం అయిపోయిందా? ఇప్పటికి అయిపోయిందమ్మా. అంటే తర్వాత పెళ్లిలోపు మళ్ళీ మళ్ళీ మీ మధ్య ఇలాగే మాటలుంటాయని చెప్తున్నావు, అంతేనా? అంతేగా. సరే, మనం ఇక బయలుదేరదామా? మేము ఇక బయలుదేరతాం అన్నయ్య గారు. శరణ్ ఏదో పనిలో ఉన్నట్టున్నాడు. తనకు కూడా చెప్పి వెళ్తే బాగుంటుంది. తను వర్క్ లో ఉన్నాడమ్మా. నేను చెప్పేసి వచ్చానులే. సరే, మేము బయలుదేరతాం. అలాగే. చరణ్కి చెప్పండి. మంచిది, వెళ్ళండి. పదండి. వచ్చేసావా సునైనా? దా దా. ప్రణయ్ ప్లీజ్, నీ దగ్గరున్న నా గోల్డ్ చైన్ నాకు ఇచ్చేయి ప్రణయ్ ప్లీజ్. గోల్డ్ చైన్ ఇచ్చేస్తే నువ్వు ఇంటికెళ్ళి డాన్స్ వేసేస్తావా? అది కాదు ప్రణయ్. చూప్. ఏ సునైనా డార్లింగ్, నేను నిన్ను రమ్మంది చెయ్యినివ్వడానికి మాత్రమే కాదు, నాకు నచ్చింది చేయడానికి కూడా. ఫస్ట్ నువ్వు నాకు కావాల్సింది ఇచ్చేసేయి, తర్వాత నీకు కావాల్సింది నేను ఇచ్చేస్తాను. పద, నీకు దండం పెడతాను, నన్ను వదిలే. చైన్ ఇచ్చేస్తాను, పద. ప్రణయ్ ప్లీజ్. రై ప్రణయ్, అక్క నువ్వా? అక్క, నా చైన్ నీ దగ్గర? చైన్ నా దగ్గరే ఉంది. మొన్న వీడిని పట్టుకోబోతే తప్పించుకుని పారిపోయాడు. అప్పుడే ఈ చైన్ కింద పడి నాకు దొరికింది. ఈ వెధవ చైన్ని అడ్డం పెట్టుకుని నిన్నిక్కడికి రప్పించాడు. నిన్ను ఫాలో చేస్తూ నేను వీడిని పట్టుకోవాలని వచ్చాను. హే ప్రణయ్, దగ్గరికి రాకు, షూట్ చేస్తా. రే ఏం చెయ్యొద్దు. ఏంటే నువ్వు నన్ను పట్టుకున్నాను అంటున్నావు? నువ్వు నన్ను పట్టుకోవడం కాదే, ముందు నువ్వు నిన్ను కాపాడుకో, లేదంటే దీన్ని నేను కాల్చి పడేస్తా. ప్రణయ్ వద్దు, సునైనని ఏమీ చెయ్యొద్దు. వద్దు ప్రణయ్,
నువ్వేం చేసినా పోలీసుల నుంచి తప్పించుకోలేవు. హేయ్ వెళ్ళు, ఆ రూమ్లోకి వెళ్ళు. వెళ్తావా? దీన్ని షూట్ చేయనా? హే, వద్దు, ఏం చెయ్యొద్దు. వెళ్ళు. ఒక్క దానికోసం ట్రై చేస్తే 1+1 ఆఫర్ వచ్చిందే. రే, ఏ కళ్యాణి, ముందు సునైనా, ఆ తర్వాత నువ్వు. ఓకేనా? రే ప్రణయ్, తీరా, వద్దురా, నా చెల్లిని ఏం చెయ్యొద్దు. నువ్వు పదవే, పద. రే ప్రణయ్, పద. రే ప్రణయ్. భలే ఉందే మజా. రే ప్రణయ్, తీయరా. ప్రణయ్ ప్లీజ్, నీకు దండం పెడతాను, ఆదు. భలే ఉంది మజా. నువ్విలా జింకలా పరుగులు తీస్తుంటే, నీ వెనకాల నేను చింటుబుల్లా వేటాడుతుంటే, అది అది మజా. రే, వద్దు ప్రణయ్, ప్లీజ్. రే ప్రణయ్. ప్రణయ్ ప్లీజ్, నా మాట విను. అక్క ప్లీజ్ 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 ప్రణయ్. రే ప్రణయ్, రే. ఏయ్! అక్క, నువ్వెలా వచ్చావే? ఇది కళ, ఇది కళలా లేదే, నిజంగా కళ్ళ ముందు జరిగినట్టే ఉంది. అంటే నేను నిజంగానే ప్రణయ్కి భయపడితే ఇలాగే జరుగుతుందా? అక్క కూడా నాతో పాటు ప్రమాదంలో పడుతుందా? అయినా నా చేయి నా అక్క చేతిలో ఉన్నట్టుగా కనిపించింది ఏంటి? సునైనా, ఇలా రామ్మా. ఏంటమ్మా? ఇదిగో ఈ టమాటాలన్నీ కోసిపెట్టు, పచ్చడి చేస్తాను. అలాగే అమ్మా. కొయ్. అమ్మా, రఘు గారు వచ్చారు. నమస్కారం అత్తయ్య గారు. బాబు రండి, వచ్చి కూర్చోండి. రండి. కూర్చోడానికి టైం లేదు కదండి. ఏ, ఎక్కడికైనా వెళ్తున్నారా? స్కూల్కి టైం అయింది కదా. ఏం వరాహి, వెళ్దామా? అంటే ఈరోజు కూడా మీరే స్కూల్ దగ్గర దింపుతారా?
ఈ రోజు ఏంటండి, రోజు వారాహిని స్కూల్ దగ్గర డ్రాపింగ్ పికప్ చేస్తాను. అంటే మీకు వేరే పనేం లేదా? అని నా డౌట్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది నీకు. రోజు మీకెందుకు బాబు ఈ కష్టం? ఇందులో కష్టమే ఉందండి, ఇష్టం తప్ప. ఏం వారాహి, నిన్ను రోజు ఇలా తీసుకెళ్ళడం నీకు ఇష్టమే కదా? టైం అవుతుంది, బయలుదేరదామా? ఒక్క నిమిషం బాబు. కళ్యాణి, వారాహికి బాక్స్ కట్టించాను, వెళ్ళి తీసుకొనిరా. అవునండి, అడగడం మర్చిపోయాను. చరణ్ గారు రేఖ గారితో పెళ్లి ఒప్పుకున్నారంట కదా, నిజమేనా? అవును బాబు, నిన్న అరుంధతి ఫోన్ చేసి చెప్పింది. పోన్లేండి, చరణ్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అయినా మనం కోరుకున్నది దక్కనప్పుడు దక్కిన దాంతో సంతోషపడ్డమే సరైన పని కదా. ప్రణయ్కి దొరికిన గొలుసు ఇక్కడికి ఎలా వచ్చింది? ఈ చైన్ ఇక్కడ తగిలించింది ప్రణయ్ కాదు, నేనే.